డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతమైంది. అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు పవన్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. కొద్ది నెలలుగా పవన్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా పేర్కొన్నారు. వ్యక్తిగత వైద్యుల సలహాతో పవన్ శుక్రవారం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హాస్పిటల్కు వెళ్లారు. వైద్య పరీక్షలతో పాటు పవన్ కు ఎంఆర్ఐ నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఇక వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కు వైద్యులు సూచించారు. రైట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతమైంది. అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. దీంతో ఆయనను హాస్పిటల్కి తరలించారు. చికిత్స కూడా అందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం అధికారులతో పాలనాపరమైనటువంటి విషయాల్లో చర్చిస్తున్నటువంటి సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో అక్కడున్నటువంటి సిబ్బంది ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొద్ది నెలలుగా పవన్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యక్తిగత వైద్యుల సలహాతో పవన్ శుక్రవారం ఏదైతే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. వైద్య పరీక్షలతో పాటు పవన్ కు ఏదైతే ఎంఆర్ఐ కూడా నిర్వహించినటువంటి సమయంలో వాటిని పరిశీలించినటువంటి వైద్యులు శస్త్రచికిత్స చేయాలంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావటం, పవన్ కళ్యాణ్ కూడా దానికి ఓకే చెప్పడంతో విజయవంతంగా ఈ చికిత్స పూర్తి చేశారు. వారం నుంచి 10 రోజుల పాటు కూడా పవన్ కు విశ్రాంతి అవసరం అంటూ కూడా వైద్యులు తెలియజేసినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం మెరుగుపడి పూర్తిగా మళ్ళీ ప్రజల్లోకి రావడానికి వారం నుంచి 10 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన వ్యక్తిగత సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ కి గత కొద్ది రోజులుగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి అనేక సార్లు ఆయన అభిమానులు కూడా కొంత ఆందోళన చెందారు. తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి శస్త్రచికిత్స జరిగిందంటూ ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో అప్పుడు కొంత జనసేన అభిమానులే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కూడా అసలు ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్ జరగటం ఏంటంటూ కూడా కొంత ఒక రకంగా అయితే ఇది పానిక్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తంగా పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స నిర్వహించినటువంటి వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా విజయవంతమైంది. ఆయన వారం 10 రోజుల్లో కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తారు. ప్రజలతో పూర్తిగా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు ఆయనకి మెరుగైన వైద్య సేవలు అందించాం. పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏదైతే వాళ్ళు నిర్వహించినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయిందంటూ కూడా వైద్యులు తెలిపినట్లు ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు బయటికి తెలియజేయడంతో కొంత పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఆందోళన తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు, ప్రజల్లో అందుబాటులో ఉంటారు, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఒక పక్క సినిమా షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ పరిపాలనా పరంగా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఆయన షెడ్యూల్ అంతా కూడా ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక పక్క ఏజెన్సీ ఏరియాలో పర్యటించినా కానీ, లేకుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చినా కానీ, ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చినా సరే ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇటు పార్టీ కార్యాలయాల్లో కానీ, అటు నియోజకవర్గంలో కానీ, లేకుంటే ఇటు సెక్రటరియట్ లో కానీ దానికి తగిన టీమ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా శస్త్రచికిత్స చేయించుకున్నారనేటువంటి వార్త వచ్చినటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులంతా కూడా ఏం జరిగిందా అంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్ని కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ కి చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయిందంటూ కూడా ఇటు వాళ్ళంతా కూడా అభిమానులకు తెలపడం, మొత్తంగా అభిమానులు అయితే కొంత ఆందోళన ఉన్నప్పటికీ మరి కొద్ది గంటల్లోనే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి అభిమానులు ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేంద్ర. ఇండి కూటమిపై